హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. ఈ రోజు అఖండ 2 సినిమా రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదని మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ చాలా మంది బుక్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ బుకింగ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. సో చాలా మంది ఏంటంటే ఎందుకు పోస్ట్ పోన్ అయింది సినిమా, ఎందుకు రిలీజ్ ఆగిపోయింది, ఒక 2 hours ముందు అనౌన్స్మెంట్ ఎందుకు వచ్చింది అని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే క్వశ్చన్ చేస్తారు. సో దానికి ఆన్సర్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అఖండ 2 సినిమా విషయానికి వస్తే అఖండ 2 సినిమాకి హానెస్ట్గా చెప్పాలంటే బజ్ లేదు. సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న బజ్, తర్వాత వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కానీ ఈవెంట్స్ కానీ, ఆ ఈవెంట్స్ అయితే ఒక పెద్ద ట్రాల్ స్టఫ్ అనుకోండి. సో ఇవన్నీ పక్కన పెడితే అండ్ బుకింగ్స్ కూడా సరిగా లేవు. బుకింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే 2 days ముందు సీడెట్లో బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ఒక్క ఫుల్ కూడా పడలేదు, ఎస్పెషల్లీ కడప డిస్టిక్ లో. సీడెడ్ అని ఎందుకు అంటున్నా అంటే మనందరికీ తెలిసిందే, బాలయ్య బాబుకి ఎక్కడ ఫుల్స్ పడకపోయినా సీడెడ్ లో మాత్రం ఖచ్చితంగా ఫుల్స్ పడతాయి. ఇంకా అక్కడ కూడా ఫుల్స్ పడలేదు అంటే అర్థం చేసుకోండి సినిమా బజ్ ఎంత లో ఉందో. సో ఇదంతా పక్కన పెట్టి అసలు ప్రాబ్లం ఏంటి అనేది మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారి 1 నేను ఒక్కనే సినిమా గుర్తుంది కదా, అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది, మనందరికీ తెలిసిందే. దాని ప్రొడ్యూసర్, ఈ అఖండ 2 ప్రొడ్యూసర్స్ ఒక్కరే, అదే 14 Reels. ఈ 14 Reels వాళ్ళు ఆ 1 నేను ఒక్కనే సినిమాకి ఈ ఈరోస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ దగ్గర కొంచెం అమౌంట్ తెచ్చుకున్నారు. కొంచెం కాదు, కొంచెం పెద్ద అమౌంటే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చుకున్నారు. కానీ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది కాబట్టి ఇంకా వీళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ వెనక్కి ఇవ్వలేకపోయారు. తర్వాత ఈ 14 Reels అనే ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ రెండు కలిపి ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదేంటంటే 2019 లోపు మీరు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది వెనక్కి ఇవ్వకపోతే 2019 నుంచి ఎప్పటికైతే అప్పటి వరకు మేము 14% యాన్యువల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ 2019 లోపు వీళ్ళు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయలేకపోయారు. సో 2019 నుంచి 2025 వరకు ఆ ఇంట్రెస్ట్ 14% యాన్యువల్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. కానీ 2019 తర్వాత వాళ్ళ సినిమాలు పెద్దగా వచ్చింది లేదు. మీరు అనొచ్చు సర్కార్ వారి పాట వచ్చింది కదా బ్రో, అది కౌంట్ కాదా అని. సర్కార్ వారి పాటకి మైత్రి మూవీ మేకర్స్ అండ్ మహేష్ బాబు ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని టచ్ చేయలేకపోయారు. ఫైనల్ గా 2025 లో అఖండ 2 అనే సినిమా 14 Reels ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ వీళ్ళు దొరుకుతారో లేదో, మన అమౌంట్ మనకు వస్తుందో లేదో, మనమే లాస్ అవుతాం అని చెప్పి కరెక్ట్ టైం చూసి గొంతు మీద కాలేసి తొక్కారు. గొంతు మీద కాలేసి తొక్కడం అంటే ఇంకొక గంటలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫైనల్ మూమెంట్ లో ఆగిపోయి ఇంకో 2 hours తర్వాత పోస్ట్ పోన్ చేసాం అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తే ఎలా ఉంటుంది? అది గొంతు మీద కాలేసి తొక్కడం కాదా? దగ్గరగా అసలు ప్లస్ వడ్డీ కలిపి 60 కోట్ల వరకు ఇవ్వాలి అని ట్విట్టర్ లో టాక్. అమౌంట్ చాలా పెద్దది అవ్వడం అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి అఖండ 2 సినిమా మీద పెద్దగా నమ్మకం లేకపోవడంతో అంత అమౌంట్ పెట్టడానికి ముందుకు ఎవరు రావట్లేదు. చూడాలి మరి ఏమవుతుందో. మీరు అఖండ 2 కోసం వెయిట్ చేశారా? వెయిట్ చేస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.